అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. పైలా ప్రసాద్ కు టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. పైలా ప్రసాద్ కు టికెట్ ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామినాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. స్వామినాయుడు, చూస్తూ ఉన్నాం తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. టీడీపీ క్యాడర్ అనకాపల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ చెప్పండి. అనుశ్రీ, అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో సీటు రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ సీటు ఇవ్వడాన్ని స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకే సీటు ఇవ్వాలి, నాన్ లోకల్కి సీటు ఇవ్వద్దంటూ కూడా వారందరూ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. మొదటి నుంచి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కోసం అనేక మంది నాయకులు పనిచేశారు. వారందరినీ కాదని కొత్తగా వచ్చిన నేతకు ఏ విధంగా సీటు ఇస్తారంటూ కూడా వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ ప్లకార్డులతో అలాగే బ్యానర్లతో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అక్కడ స్థానికంగా మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఉన్నాడు, అలాగే పీవీజీ కుమార్ ఉన్నారు. వీరిద్దరూ కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారని, పార్టీ పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని, తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, పైలా ప్రసాద్ అనే వ్యక్తి వేరే నియోజకవర్గానికి చెందినవారని, ఆయన్ని తీసుకొచ్చి తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ మీద పెడతామంటే ఏ విధంగా ఒప్పుకుంటామని కూడా వారంతా కూడా అధిష్టానానికి స్పష్టం చేస్తున్నారు. పైలా ప్రసాద్ నిర్ణయాన్ని ఏదైతే ఆయనకు సీట్ ఇచ్చారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తామంతా కూడా రాజీనామా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. పైలా ప్రసాద్ మహానాల్లో తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి విరాళం ప్రకటించారని చెప్పి ఎమ్మెల్యే సీటును ప్రసాద్కు కట్టబెడతారా? పార్టీలు డబ్బులున్న వారికే సీట్లు ఇచ్చుకుంటూ పోతే పార్టీ జెండా మోసిన వారికి, పార్టీని నమ్ముకున్న వారికి ఎటువంటి న్యాయం చేస్తారంటూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీట్లు అమ్ముకుని పోతే పార్టీకి నిజమైన కార్యకర్తలు ఎక్కడ మిగులుతారు? అసలు పైలా ప్రసాద్ని వేరే నియోజకవర్గం తీసుకువచ్చి ఇక్కడ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలే చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరికి సీట్ ఇచ్చినా తామంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్తున్నారు. ఉన్న నేతలు కూడా చాలా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా తప్పకుండా పనిచేస్తున్నారు. అటువంటి వారిని కాదని పైలా ప్రసాద్కి ఏ విధంగా సీట్ ఇస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి అయితే మాడుగులో కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ నిరసనలు ఎటువంటి పరిస్థితికి దారితీస్తూ వేచి చూడాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.